వెల్కమ్ టు లైఫ్ ఫ్రెషర్స్. ఎస్, మీరు తమ్నైల్లో చూసింది కరెక్టే. నేను బిర్యానీ తింటూ బక్కగయ్యాను. అఫ్ కోర్స్ ఇంకా బక్కగా అవ్వాల్సింది చాలా ఉంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ వీడియోలో మనకు నచ్చిన ఫుడ్ బిర్యానీనే కాదు, ఏదైనా సరే, ఎస్పెషల్లీ హైదరాబాదీస్కి మనం ఏంటి బిర్యానీ అంటే బాగా ఇష్టం కాబట్టి బిర్యానీ తింటూ ఎలా బక్కగా అవ్వచ్చు అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను మొత్తం 4 పాయింట్స్గా చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేశాను. సెకండ్ పాయింట్, వాటర్ ఫాస్ట్ ఎలా చేశాను. థర్డ్ పాయింట్, నా వర్కౌట్స్ ఏంటి ఈ గత 9 months or 8.5-9 months లో నా వర్కౌట్స్ ఏం చేశాను. ఫోర్త్ పాయింట్, నా డైట్ ఏంటి, అసలు నేను ఏమేమి ఫుడ్ తిన్నాను, ఏమేమి హెల్దీ ఫుడ్ ఆర్ నాకు నచ్చిన ఫుడ్ ఏం తిన్నాను, ఇవన్నీ కూడా ఫోర్త్ పాయింట్లో చెప్తాను మీకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా వాటర్ ఫాస్ట్ అని డైట్ అని ఇవన్నీ ఎందుకు చేశానంటే కనుక, నా వైఫ్ తను ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను లావ్ అయ్యాను. ప్రెగ్నెంట్ ఉమెన్కి క్రేవింగ్స్ ఉంటుంది కదా, అదే టైంలో ప్రాబబ్లీ తనతో పాటు నేను ఎక్కువ తినటం చేసినట్టున్నాను. అండ్ దాంతోపాటు అదే టైం కోవిడ్లో మనం బయటకి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా ఇంట్లోనే కూర్చొని క్యాలరీస్ ఎక్కువ అయిపోయి ఇట్లా లావ్ అయిపోయాను. నేను ఎంత లావ్ అయిపోయానంటే నా షర్ట్ సైజ్ ఎక్సెల్, ఆల్మోస్ట్ XXLకి వెళ్ళిపోయాను నేను. దెన్ ఐ ట్రైడ్ తగ్గాలి అది ఇది అని ఎంతో ట్రై చేశాను, కానీ ఎక్కడ కుదరలేదు నాకు. ఫైనల్లీ 9 months బ్యాక్ ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్ అని. సో ఈ 9 monthsలో నేను ఎంత వెయిట్ తగ్గారని కనుక మీరు నన్ను అడిగితే కనుక, నేను ఇంతకుముందు ఆల్రెడీ ఫొటోస్లో చూస్తే కనుక ఆర్ వీడియోలో ఇప్పుడు చూసినా కూడా ఒకప్పటిది కంపేర్ చేస్తే కనుక చాలా తగ్గా. నేను ఇంకా తగ్గాల్సింది చాలా ఉంది. XXL ఉండేది నా షర్ట్ సైజ్. వెయింగ్ స్కేల్ మిషన్ పైన చూసుకుంటే కనుక నాకు భయం వేస్తుంది అని చెప్పి చూసుకోదలుచుకోలేదు. నేను తగ్గాలనుకున్నంత మొత్తం తగ్గిన తర్వాత ఎంత వెయిట్ తగ్గాను అనేది చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎంత తగ్గాను అంటే కనుక XXL షర్ట్ సైజ్ నుంచి ఈ రోజుకి మీడియం సైజ్ షర్ట్ సైజ్ వేసుకుంటున్నాను నేను, అంత తగ్గాను. అండ్ ఫస్ట్ పాయింట్, అసలు ఎట్లా స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేద్దామని చాలా ట్రై చేశాను. అంటే 8 hours విండోలోనే తినాలి, తర్వాత 16 hours తినకూడదు. కోర్స్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు నేను స్కిప్ చేసేవాడిని, నాకేం ప్రాబ్లం లేదు. కానీ 8 hours విండోలోనే డైరెక్ట్ ఫస్ట్ మీలే లంచ్ తినేవాడిని నేను. కానీ లంచ్ కూడా ఏంటంటే, లంచ్ తిన్న తర్వాత ఈవినింగ్ డిన్నర్కి 8 hours లోపల తినాలి అని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ 5 కల్లా తినేవాడిని నేను. తినేసిన తర్వాత మళ్ళీ రాత్రి 8:30-9 కల్లా మళ్ళీ ఆకలేసేది. నాకు ఆకలేస్తే మళ్ళీ తినేవాడిని. అట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా నేను చాలా ఫెయిల్ అయిపోయాను యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. ఒక 1 week చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేయలేకపోయాను, ఫెయిల్ అయ్యాను. దాని తర్వాత మెల్లగా ఏం చేశానంటే పోర్షన్స్ తగ్గించుకుంటూ వచ్చాను. నేను తినే ఫుడ్, ఇప్పుడు వైట్ రైస్ తిన్నాను. వైట్ రైస్, పప్పు, కూర, వాట్ ఎవర్ మనం ఏం తింటామో మన సౌత్ ఇండియన్స్ అన్నీ తినేవాడిని. కాకపోతే బ్రేక్ఫాస్ట్ తినేవాడిని కాదు, లంచ్ తినేవాడిని. ఆ లంచ్ ఏం చేశానంటే మెల్లగా పోర్షన్స్ తగ్గించుకుంటూ వచ్చాను నేను. ఈవినింగ్ పూట నేను ఏం చేసేవాడిని అంటే కొద్దిగా ఇంకా పోర్షన్ తగ్గించేవాడిని. అట్లా 1 week కంటిన్యూ చేశాను. సెకండ్ వీక్ ఏం చేశానంటే 8 hours అయిపోయే లోపల ఒక 2 పుల్కాలు అట్లా తినేవాడిని. 2 చపాతీ కాదు, పుల్కా అంటే తెలుసు కదా, ఆయిల్ లేకుండా, కంప్లీట్లీ ఆయిల్ లేకుండా గోధుమ రవ్వ పుల్కా తినేవాడిని నేను. అట్లా 2 పుల్కాలు, ఒక ఏదన్నా కూర, బెండకాయ, సమ్ వెజిటబుల్ కర్రీ ఏదన్నా పెట్టుకొని తినేవాడిని. దాని తర్వాత థర్డ్ వీక్ నుంచి ఏం చేశానంటే 2 పుల్కాలు కాస్త ఓన్లీ 1 పుల్కా అట్లా తినటం అట్లా మొదలుపెట్టాను నేను. ఫైనల్లీ విత్ ఇన్ 3.5 weeksలో ఎస్, నాకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అలవాటు అయిందని చెప్పచ్చు. 8 hours విండోలోనే తిన్నాను. దాని తర్వాత 8 hours తర్వాత నెక్స్ట్ 16 hours ఏమీ తినలేదు అసలు. ఇన్ఫ్యాక్ట్ 16 కాదు, మేబీ 18-19 hours ఏం తినలేదు. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ తినేవాడిని కాదు, డైరెక్ట్ మళ్ళీ లంచ్ 12:30కి అట్లా తినేవాడిని. నేను ఒక్కొక్కసారి ఏంటంటే ఒమాడ్ ఫాస్ట్ అని అంటారు, అంటే డేకి ఒకటే మీల్ తినేవాడిని కూడా ఒక్కొక్కసారి, నాట్ ఆల్ ద టైమ్. అంటే 12:30కి లంచ్ తింటే కనుక మళ్ళీ నెక్స్ట్ డే 12:30కి తినేవాడిని, అంటే 24 hours తర్వాత. అట్లా కొద్ది రోజులు చేశాను. అంటే అది ఆల్ ద టైం కాదు, అప్పుడప్పుడు చేసుకుంటూ వచ్చాను. ఇది నా ఫస్ట్ అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎట్లా చేశాను అంటే ఇట్లా స్టార్ట్ చేశాను. ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అవుతూ మెల్లమెల్లగా ఫుడ్ పోర్షన్స్ తగ్గించుకుంటూ మెల్లమెల్లగా వచ్చి చివరికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సక్సెస్ అయ్యాను. విత్ ఇన్ 1 monthలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేశాను. కాకపోతే ఏంటంటే మనం ఫెయిల్ అయినప్పుడు డోంట్ గివ్ అప్ చేస్తే కనుక మళ్ళీ అక్కడ బ్రేక్ అయిపోతుంది. మనం గివ్ అప్ చేయకూడదు, మెల్లగా తగ్గించుకుంటూ రావాలి. మనం ఫుడ్ పోర్షన్స్ తగ్గించుకుంటూ వస్తే కనుక మన బాడీకి, మన బ్రెయిన్కి కూడా అలవాటు అవుతుంది. ఇది నా ఫస్ట్ పాయింట్. పాయింట్ 2, అసలు వాటర్ ఫాస్ట్ ఎలా స్టార్ట్ చేశాను. వాటర్ ఫాస్ట్ అసలు ఫస్ట్ నేను 24 hours, అంటే ఒక 24 to 36 hours అట్లా ట్రై చేశాను. ఫెయిల్ అయ్యాను, అది కూడా వాటర్ ఫాస్ట్ కూడా. అప్పుడప్పుడు 24 hours ఉండగలిగాను. కానీ దాని తర్వాత ఇమ్మీడియట్లీ 24 hours ఉన్న తర్వాత మళ్ళీ ఎంతైతే వాటర్ ఫాస్ట్ చేశానో అంతకన్నా ఎక్కువ తిన్నానేమో అని అనిపించింది. అట్లా ఫెయిల్ అయ్యాను నేను కూడా. కానీ తర్వాత మెల్లగా స్లోగా పోర్షన్స్ తగ్గిస్తూ రావడం వల్ల ఫస్ట్ ఒక 24 hours వాటర్ ఫాస్ట్ చేశాను.
కంప్లీట్గా అంటే నెక్స్ట్ డే 24 hours తర్వాత కూడా మళ్ళీ ఓవర్ ఈటింగ్ చేయకుండా ఉండగలిగాను నేను. అది 24 hours ఫస్ట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 24 hours ఒక 2-3 times ట్రై చేసిన తర్వాత 24 hours కంప్లీట్లీ సక్సెస్ఫుల్ చేశాను. వాటర్ ఫాస్ట్ చేసినప్పుడు ఫస్ట్ 24 hours నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, నేను ఐ కెన్ డూ ఇట్. అంటే ఇంకా నెక్స్ట్ 5 days కూడా నేను వాటర్ ఫాస్ట్ చేయగలుగుతాననే ఒక కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. నేను నా వైఫ్కి చెప్పాను, నందినికి, ఎస్ నేను ఐ డూ వాటర్ ఫాస్ట్ 5 days చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఎస్, దిగిపోయాను 5 days అండ్ 5 days కంప్లీట్లీ సక్సెస్ఫుల్గా చేశాను. వాటర్ ఫాస్ట్ అనేది ఏంటంటే అది ఇట్స్ ఆల్ ఇన్ అవర్ బ్రెయిన్. అంటే మన బ్రెయిన్ ఎప్పుడు చెప్తుంటుంది ఆకలేస్తుంది అది ఇది అని చెప్తుంటుంది. బట్ వీ డోంట్ నీడ్ ఎక్స్ట్రీమ్ ఫుడ్ అని నాకు ఆ 5 days లో నాకు తెలిసింది. 5 days వాటర్ ఫాస్ట్ చేసింది కూడా ఎక్స్పీరియన్స్. నేను చిన్న వ్లాగ్ లాగా చేశాను. అది ఆ వీడియో కూడా చిన్న క్లిప్స్ వీడియో కూడా నేను లింక్ లో పెడతాను డిస్క్రిప్షన్ లో. అది కూడా మీరు చెక్ చేయండి, ఆ 5 days ఎక్స్పీరియన్స్ కూడా. అసలు వాటర్ ఫాస్ట్ ఎందుకు చేశాను 5 days అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రేవింగ్స్ కంట్రోల్లో రావాలని. మనకి చాలా మందికి ఎస్పెషల్లీ ఇండియన్స్ కి, సౌత్ ఇండియన్స్ కి ఫుడ్ అనేది ఇట్స్ మోర్ ఎమోషనల్ బాండింగ్ లాగా అయిపోతుంది మనకి. అరే మనకు నచ్చిన ఫుడ్, మనకు నచ్చిన బిర్యానీ ఆర్ నచ్చిన పిజ్జా ఆర్ నచ్చిన జిలేబీ ఆర్ వాట్ ఎవర్, అరే అది తినకపోతే మనకి ఎట్లా, తినాలి కదా అని ఈ క్రేవింగ్స్ అనేది ఎక్కువ. మనకి మేజర్గా ఏంటంటే క్రేవింగ్స్ కంట్రోల్ చేయాలని. ఇంతకాలం నాకేమనిపించిందంటే ఫుడ్ నన్ను కంట్రోల్ చేసింది అనే ఫీలింగ్ నాకు కలిగింది, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత. నాకేమనిపించిందంటే ఐ హ్యావ్ టు కంట్రోల్ ద ఫుడ్. అది మనం చెప్పినట్లు ఫుడ్ మన మాట వినాలి, అంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి, మన క్రేవింగ్స్ నా కంట్రోల్లో ఉండాలి అనే ఫీలింగ్ తోటి ఐ వాంటెడ్ టు డూ వాటర్ ఫాస్ట్. అది చేశాను నేను. వాటర్ ఫాస్ట్ చేయడం వల్ల ఏంటంటే నేను నేర్చుకుంది డిసిప్లైన్. అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్ డిసిప్లైన్ అనేది ఒకటి నేర్చుకోవచ్చు. అదొక రీజన్ చేయడానికి. చెప్పాను కదా క్రేవింగ్స్, దీస్ 2 are మేజర్ థింగ్స్ నేను వాటర్ ఫాస్ట్ చేయడానికి. సో వాటర్ ఫాస్ట్ అనేది అందరూ చేయొచ్చా అంటే ఐ డోంట్ నో. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను. హెల్త్ కండిషన్స్ ఎవరికైనా ఏమైనా ఉంటే కనుక నాకు తెలియదు, వాళ్ళు చేయొచ్చో లేదో మీ డాక్టర్ని ఒకసారి కనుక్కోండి. నా ఉద్దేశంలో నాకైతే కనుక దెర్ ఈస్ నథింగ్ రాంగ్ టు డూ ఇట్. కాకపోతే ఏంటంటే కనుక మీరు సడన్ గా చేస్తానంటే కనుక వాటర్ ఫాస్ట్ కుదరదు. ఒక 5 months 6 months ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెరీ స్ట్రిక్ట్ గా విగరస్ గా చేసిన తర్వాత అప్పుడు నేను వాటర్ ఫాస్ట్ చేశాను. ఫస్ట్ మన బాడీ మన బ్రెయిన్ అలవాటు అవ్వాలి తక్కువ పోర్షన్స్ తినటం. ఇట్లా ఒక 6 months చేసిన తర్వాత నేను చేశాను అన్నా కదా, ఎగ్జాక్ట్లీ. సో సడన్ గా నేను ఈరోజు నిన్నటిదాకా కుంభాలు తిని ఇప్పుడు నేను వాటర్ ఫాస్ట్ చేస్తాను ఒక 5 days అంటే కనుక ఐ డోంట్ రికమెండ్ దట్. డోంట్ డూ ఇట్, నా సజెషన్ అయితే కనుక. అండ్ వాటర్ ఫాస్ట్ అనేది ఏంటంటే అదేమి షార్ట్ కట్ కాదు, బక్క కావడం కోసం అనేది షార్ట్ కట్ కాదు. డోంట్ టేక్ ఇట్ యాజ్ వాటర్ ఫాస్ట్ యాజ్ అ షార్ట్ కట్ అని మీరు అనుకోకండి. అది కేవలం సెల్ఫ్ కంట్రోల్ కోసం, మెంటల్ డిసిప్లైన్ కోసం మాత్రం చేసింది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది నా సెకండ్ పాయింట్ వాటర్ ఫాస్ట్ది. అండ్ పాయింట్ 3 వర్కౌట్స్. నేను వర్కౌట్స్ అనగానే చాలా మంది అనుకుంటారంటే బక్క కావడానికి జిమ్కి వెళ్ళాలి, ఎక్స్ట్రీమ్ విగరస్ ఎక్సర్సైజులు చేయాలి, సినిమాలో చూపించినట్లు వెయిట్స్ మోయాలి, ఇది చేయాలి, ఇవన్నీ అనుకుంటారు. అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అవి చేస్తే మంచిదే. కానీ ఈ బిజీ లైఫ్ స్టైల్లో అందరికీ జిమ్కి వెళ్ళే అంత లగ్జరీ దొరకదు, అంత టైం దొరకదు. సో నేనేం చేశానంటే కనుక కేవలం వాకింగ్ మాత్రమే చేశాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ అన్ని వర్కౌట్స్ కంఫర్టబుల్ ఉంటారు. నాకు కంఫర్టబుల్ ఏంటంటే కనుక కార్డియో, విచ్ ఇస్ వాకింగ్. ఐ లవ్ వాకింగ్. అందుకని నేను ఏం చేశానంటే కేవలం వాకింగ్ మాత్రమే చేశాను గత 8.5 to 9 months నుంచి. 6 days కంపల్సరీగా 10 kilometers పక్కాగా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా 6 days కంపల్సరీగా 8.5 months 10 kilometers నడిచాను నేను. అంటే 1 day మాత్రం డెఫినెట్లీ ఒక రెస్ట్ డే లాగా, చీట్ డే లాగా, రెస్ట్ డే లాగా చూసుకునేవాడిని. మిగతా 6 days ఫర్ షూర్గా. ఇన్ఫ్యాక్ట్ 10 కూడా కాదు, 10 to 12, ఒక్కొక్కసారి 13 kilometers నడిచిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఎట్లా డివైడ్ చేసుకున్నానంటే కనుక లంచ్లో ఒక 6 kilometers, 5.5 to 6 kilometers నడిచేవాడిని నేను. ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఒక 4.5 to 5 kilometers మటుకు నడిచేవాడిని నేను. అట్లా రోజుకి కంపల్సరీగా నాట్ లెస్ దాన్ 10 kilometers కన్నా తక్కువ లేకుండా ఉండేటట్టు చూసుకునేవాడిని. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో ఏం చేశానంటే కనుక ఫస్ట్ ఒక 1 or 2 weeks మాత్రం 10 kilometers నడవలేదు నేను. 10,000 steps మాత్రం నడుద్దామని డిసైడ్ అయ్యాను. సో 10,000 steps 2 weeks చేశాను నేను. దాని తర్వాత లేదు 10,000 steps కాదు, నేను 10 kilometers కంపల్సరీగా నడవాల్సిందేనా. 9 months బ్యాక్ 2 weeks తర్వాత నేను అనుకున్నాను. వాకింగ్ కూడా ఎట్లా చేసేవాడిని అంటే కనుక నేను కాసేపు బ్రిస్క్ వాక్ అంటే కొద్ది ఫాస్ట్గా నడవటం, కాసేపు రన్నింగ్, కాసేపు ఉరకటం, కాసేపు నార్మల్ రెగ్యులర్ వాక్ అంటే మామూలుగా మనందరం మామూలుగా నడిచే వాకే.
సో ఇట్లా 3 వేరియేషన్స్లో నడిచేవాడిని. కాసేపు స్పీడ్గా, కాసేపు ఎక్స్ట్రీమ్ స్పీడ్గా, కాసేపు నార్మల్ స్పీడ్గా. దీంతో ఏంటంటే ఫ్లక్చువేషన్స్ బాగుంటుంది. మన హార్ట్కి కూడా కాన్స్టాంట్ హైలో రన్ అవ్వటం కన్నా కాసేపు గ్రాఫ్ ఎప్పుడైనా నేను విన్నది ఏంటంటే కాసేపు పైకి ఉండాలి, కాసేపు కిందకు ఉండాలి, కాసేపు పైకి, కాసేపు కిందకే. అట్లుంటే కనుక మనకు కూడా కొద్దిగా బెటర్గా ఎక్కువసేపు నడగలుగుతాం. సో నేను అందుకనే కేవలం ఇది మాత్రమే చేశాను. ఎస్, ఫ్యూచర్లో డెఫినెట్లీ నేను మెల్లగా సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యోగా, వాకింగ్తో పాటు యోగా కూడా మెల్లగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, అందరూ వాకింగే చేయాలని లేదు. కొంతమందికి మీకు నచ్చిన బిస్కిల్ చేయొచ్చు, కొంతమంది వెయిట్స్ చేయొచ్చు. ఏదంటే మీకు, నా దృష్టిలో మీరు దేనికి కంఫర్టబుల్ ఫీల్ అయితే కనుక అది చెయ్యండి. అండ్ వాకింగ్ అనేది కూడా నేను ఎట్లా అంటే ఈవెన్ ఎంత అలవాటు అయిపోయిందంటే నాకు వాటర్ ఫాస్ట్ చేసి ఆ 5 days చేసా కదా, ఆ 5 daysలో కూడా 4 days 10 kilometers నడిచాను. అంటే 40 kilometers నడిచాను 4 days కలుపుకొని. 5th day మాత్రం ఎస్, నాకు నా బాడీ సిగ్నల్స్ చెప్పింది. అంటే ఆల్రెడీ 5 days వాటర్ ఫాస్ట్ ఉన్నాను. 5th day కూడా ఈరోజు 10 kilometers నడవడం ఎందుకు వద్దు అనుకొని నేను ఆ రోజు నడవలేదు. మనం కూడా ఏంటంటే మన బాడీ చెప్పే సిగ్నల్స్ని మనం వినాలి. ఒక్కొక్కసారి మనకు అర్థమవుతుంది, ఓ ఇంత వద్దు, మనం 10 kilometers నడవలేకపోతున్నాం, వద్దు అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు కేవలం 5 kilometers తోటే స్టార్ట్ చేయండి. మెల్లగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. 6, 7, తర్వాత మెల్లగా 9, మేబీ 10, అట్లా మీకు ఎంత కంఫర్టబుల్ ఫీల్ అయితే అన్ని కిలోమీటర్స్ మాత్రమే నడవండి. కానీ అట్లా అని చెప్పేసి మరి 2-3 kilometers మాత్రం అంత తక్కువ నడవకండి. మినిమం 7 to 8 kilometers అన్న నడిచేటట్లు పెట్టుకుంటే కనుక మనకి చాలా మంచిది. పాయింట్ 4, నా డైట్. అసలుకి 8.5 months ఆర్ 9 months నేను అసలు ఏం తిన్నాను, నా డైట్ ఏంటి, అసలు ఏం తిన్నాను అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. 2.5 weeks వైట్ రైసే తిన్నాను. కాకపోతే పోర్షన్స్ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చాను. తర్వాత ఎంత పోర్షన్స్ తగ్గించుకుంటూ వచ్చానంటే కనుక ఈ బౌల్ సైజ్ ఎంత ఉంది అంటే రిఫరెన్స్ కోసం పెన్ చెప్తున్నాను. ఈ బౌల్ సైజ్ ఎంత ఉంది అనేది చూసారు కదా. ఈ బౌల్ అయితే ఎంత ఉందో, ఈ బౌల్లో 2 bowls ఆఫ్ రైస్, వైట్ రైస్ తిన్నాను. కేవలం 2 bowls ఆఫ్ వైట్ రైస్. ఈ బౌల్ కదా అని చెప్పేసి ఇట్లా పుట్టలాగా చేయకండి, ఇంత పెద్దగా చేయకండి. కరెక్ట్గా ఈ బౌల్ కరెక్ట్గా ఇంత మట్టుకే ఉండాలి. కూర తినచ్చు కదా అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే డైట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి రైస్ తగ్గించేసి కూరలు, పప్పులు, వాయలు వేసేసుకుంటారు. అట్లా వేసుకున్నా కూడా మీకు క్యాలరీస్ ఎక్కువ అయిపోతుంది. అందుకనే కొలతలు పెట్టుకోండి. చిన్న బౌల్స్, ఈ 2 ఇట్లాంటి బౌల్స్ 2 bowls తినటం మాత్రమే చేశాను నేనైతే 2 weeks. తర్వాత మెల్లగా ఏం చేశాను, వైట్ రైస్ బంద్ చేసేసి మన బ్రౌన్ రైస్కి వచ్చాను. అట్లా బ్రౌన్ రైస్ ఒక 1.5 month or 2 months మంచిగా బ్రౌన్ రైస్ తిన్నాను. ఇంకా పోర్షన్స్ ఇంకా తగ్గించుకుంటా. అంటే కూరలు ఇంత ముందర ఎక్కువ వేసుకునేవాడిని, ఆ కూరలు కూడా మెల్లగా తగ్గించుకుంటూ వచ్చాను. తర్వాత మెల్లగా ఏం చేశానంటే 2.5 months తర్వాత కంప్లీట్లీ బ్రౌన్ రైస్ కూడా బంద్ చేసేసాను. అసలు రైస్ బంద్ చేసి ఏం తినటం స్టార్ట్ చేశానంటే కనుక మిల్లెట్స్లో కూడా చాలా మిల్లెట్స్ ఉంటాయి. నేను తిన్న మిల్లెట్స్ ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్. స్లోగా మిల్లెట్స్ తిన్నాను. ఫస్ట్ మిల్లెట్ తిన్నప్పుడు అరే ఏంద్రా ఇది అస్సలు బాగాలేదు, అమ్మో నా వల్ల కాదంచి అని పక్కకు దోసేసాను నేను. రైస్ కొద్దిగా టేస్ట్ ఉంటుంది. ఈవెన్ దో ఏం కూరలతో తినప్పుడు ప్లెయిన్ రైస్ తిన్నా టేస్ట్ అనిపించింది నాకు. కానీ మిల్లెట్స్ తినటం వల్ల నాకు అసలు టేస్ట్లెస్, ఏం టేస్ట్ లేదు. కానీ అస్సలు నచ్చలేదు. ఫస్ట్ నేను తినలేను అమ్మో బాబోయ్ అని చెప్పి వదిలేశాను. కానీ నెక్స్ట్ డే లేదు, మనం తినాల్సిందే అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి మెల్లగా ఏం చేశాను, మిల్లెట్స్ ఇట్లనే 2 bowls ఆఫ్ మిల్లెట్స్ లంచ్లో తినేవాడిని. మిల్లెట్స్నే ఒక రైస్ లాగా అనుకొని మిల్లెట్స్లో కూరలు, పప్పులు వేసుకొని తిన్నాను. అట్లా ఓన్లీ 2 bowls. ఆమె వెజిటేరియన్, సో నేను నాన్ వెజిటేరియన్ ఏం తినలేదు కాబట్టి ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తిన్నా నేను. ఈవినింగ్ పూట కూడా ఏం చేసేవాడిని, 2 పుల్కాలు తినేవాడిని. ఆర్ మెల్లగా 2 పుల్కాలు 1 పుల్కా చేసాను. తర్వాత పుల్కాలు కూడా బంద్ చేసేసి కేవలం ఈవినింగ్ పూట సలాడ్ లాగా అంటే కీరా దోసకాయ తినేవాడిని. కీరా దోసకాయతో పాటు కొద్దిగా శనగల పైన లైట్గా స్ప్రింకిల్ ఉప్పు, లిటిల్ కారం, లిటిల్ నిమ్మకాయ, లిటిల్ చాట్ మసాలా అట్లా లైట్గా చల్లుకొని అది తినేవాడిని. ఎస్, మనం రోజు మిల్లెట్స్ తింటే కనుక బోర్ కొడుతుంది, మనకి నచ్చదు. అందుకని నేను ఏం చేసేవాడిని అంటే మిల్లెట్స్ రెగ్యులర్ ఒక్కొక్కసారి రైస్ లాగా, మిల్లెట్స్ని ఒక్కొక్కసారి ఫ్రైడ్ రైస్ లాగా చేసుకునేవాడిని, మిల్లెట్స్ తోటి ఉప్మా చేసుకునేవాడిని, మిల్లెట్స్ బగారా మిల్లెట్స్ లాగా చేసుకునేవాడిని. అండ్ ఇట్లా డిఫరెంట్ ట్రై చేసేవాడిని. మిల్లెట్స్ కాకుండా డిఫరెంట్ వెరైటీ కోసం అని చెప్పేసి ఒక్కొక్కసారి ఓట్స్ దోశలు తినేవాడిని.
ఓట్స్ ఇడ్లీలు కూడా ట్రై చేశాను, అవి కూడా బాగుంటాయి యాక్చువల్గా. ఓట్స్ దోశలు చాలా బాగుంటాయి, ట్రస్ట్ మీ. ఓట్స్ దోశలో కూడా మనం మళ్ళీ బియ్య పిండిలు ఇవన్నీ ఏం కలపకూడదు. రాగి దోశ తినేవాడిని. రాగి దోశ కూడా సింపుల్గా చేసుకునేవాడిని, చాలా బాగుండేది రాగి దోశలు. అండ్ పల్లీ చట్నీలు మెల్లగా పల్లీ చట్నీ అనేది తినటం తగ్గిస్తే బెటర్. అది మెల్లగా తగ్గించేసి టమాటో చట్నీ లాగాను ఏదన్నా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుంటాం కదా, టమాటో చట్నీ అట్లాంటివి ఏమైనా చేసుకునేవాడిని. కోర్స్ పల్లీ చట్నీ తిన్నా కూడా కొద్దిగా. తర్వాత బ్రెడ్ తినాలనిపిస్తే ఇంకా రెగ్యులర్ బ్రౌన్ బ్రెడ్ కాదు, రెగ్యులర్ వైట్ బ్రెడ్ కాదు, బ్రౌన్ కాదు, సోర్డో బ్రెడ్ అనేది ఒకటి ఉంటుంది చూడండి. నాకు తెలిసి ఇండియాలో కూడా దొరుకుతుంది అనుకుంటా అన్ని చోట్ల. సోర్డో బ్రెడ్ అనేది తినేవాడిని నాకు అప్పుడప్పుడు. దాని మధ్యలో కీరాలు వేసుకొని ఇంకా సలాడ్ అంటే ఒక శాండ్విచ్ లాగా తినాలనిపిస్తే కనుక. ఒక్కొక్కసారి గోధుమ ఉప్మా తినేవాడిని. తర్వాత పెసరట్టు కొద్దిగా అప్పుడప్పుడు బోరు కొడితే కనుక. బట్ ఈ స్టేజ్లో కంప్లీట్లీ వైట్ రైస్ అనేది కంప్లీట్లీ బంద్ చేశాను. వైట్ రైసే కాదు, బ్రౌన్ రైస్ కంప్లీట్లీ బంద్ చేశాను. అంటే గత 7 months నుంచి రైస్ అనేది కంప్లీట్లీ బంద్ చేసేసాను నేను. దాని ప్లేస్లో ఇప్పుడు చెప్పినవన్నీ తిన్నాను నేను. అసలు బిర్యానీ తింటూ ఎలా బక్కగా అవ్వచ్చు అనేది. ఎస్, ఇవన్నీ కూడా నేను నేను ఇప్పటివరకు చేసింది ఇవన్నీ కూడా కేవలం 6 days మాత్రమే చేశాను. ఈ వర్కౌట్స్ కానీ హెల్దీ ఫుడ్ తినటం కానీ ఇవన్నీ కూడా వీక్లో 7 days ఉంటే కనుక 6 days మాత్రమే చేశాను. 1 day మాత్రం ఇట్స్ మై చీట్ మీల్ డే. ఆ రోజు మాత్రం 10 kilometers కంప్లీట్లీ నడవలేదు. అండ్ వీక్లో 1 day మాత్రం నాకు నచ్చిన ఫుడ్ విచ్ ఇస్ బిర్యానీ. ఎవ్రీ వీక్ యూ డోంట్ బిలీవ్ 1 day మాత్రం నాకు నచ్చిన ఫుడ్ తిన్నాను. మన హైదరాబాదీ బిర్యానీ మంచిగా తెప్పించుకొని లేదా రెస్టారెంట్కి వెళ్ళేసి ఫుల్ కుమ్మేసి నా కడుపుకి నా బ్రెయిన్కి అరే మంచిగా నిండింది అనేంత మటుకు తినేసి వచ్చేవాడిని. ఎందుకంటే ఆ ఒక్కరోజు కూడా తినలేదు అనుకోండి, మనం ఆ 7 days మనం చేస్తే కనుక అట్లనే కన్జ్యూటివ్ చేస్తే కనుక ఏదో ఒక రోజు సడన్గా ఏమైపోతుందంటే ఏమైతుందిరా అసలు మనం ఏం తినకుండా ఏంటి బతుకు అని అనిపించేసి వెంటనే మన వల్ల కాదని చెప్పేసి వెంటనే ఓవర్ ఈట్ చేసేసి ఇక మన ఫాస్టింగ్ అంటే ప్రాపర్ డైట్ కానీ మన వర్కౌట్స్ కానీ అన్నీ వదిలేస్తాం. మనం ఏదైనా సరే మితంగా తింటే అమృతం, అతిగా తింటే విషం. ఇదే కంటిన్యూ చేయాలి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అని అనుకుంటున్నాను. విష్ మీ లక్ ఫర్ దట్. ఇది నేను బిర్యానీ తింటూ కూడా బక్కగా అయ్యాను. ఇంకా బక్కగా అవ్వాల్సింది చాలా ఉంది, బట్ అయితే అయ్యాను. XXL ఉండే షర్ట్స్ వేసుకునేవాడిని, ఈరోజు మీడియం సైజ్ షర్ట్ వేసుకుంటున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ ఇంకా రాను వీడియోస్లో కూడా ఫ్రైడ్ మిల్లెట్స్ ఎలా చేసుకోవాలి, లేదా బగారా మిల్లెట్స్ ఎలా చేసుకోవాలి, లేదా మిల్లెట్స్ ఉప్మా ఎలా చేసుకోవాలి, లేదా ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలి, రాగి దోశలు ఎలా చేసుకోవాలి, రెడ్ పోహా ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా ప్రతి వీడియో కూడా నేను సపరేట్గా వీడియోలు చేసి ప్రతి ఒక్కదానికి ఒక వీడియోలు చేసి అప్లోడ్ చేసి పెడతాను. అవి కూడా మీరు చూడొచ్చు. 5 days వాటర్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ 5 daysలో నాలో అనిపించిన చేంజెస్ ఏంటి, నాకేమనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నేను రికార్డ్ చేసి పెట్టాను. ఆ వీడియో కూడా మీరు చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను నేను. హోప్ ఈ వీడియో మీకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, నాకైతే కనుక ఇదంతా నేను ఇప్పటివరకు చెప్పింది ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీరు ఫాలో అవ్వచ్చా లేదా అంటే కనుక నాకు తెలీదు. బట్ మీకు ఎక్స్ట్రీమ్ హెల్త్ కండిషన్స్ ఉంటే కనుక బెటర్ టాక్ టు యువర్ డాక్టర్. మేబీ దే విల్ గివ్ బెటర్ అడ్వైస్. అండ్ హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. ప్రతి వీడియోలో మేము ఒక పొడుపు కథ అడుగుతాం. సో ఈ వీడియోలో పొడుపు కథ, రాజుగారి తోటలో రోజా పూజలు చూసేవారే కానీ లెక్కించేవారు లేరు. రాజుగారి తోటలో రోజా పూజలు చూసేవారే కానీ లెక్కించేవారు లేరు. దాని సమాధానం ఏంటో కమెంట్ సెక్షన్లో రాయండి. కోర్స్ మీకు తెలియకపోతే కనుక, ఎవరు రాయలేకపోతే కనుక నెక్స్ట్ వీడియోలో దాని ఆన్సర్ ఏంటో చెప్తాను మీకు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక మా వీడియో కూడా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంటుంది. దాంతో మాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కానీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎవరికి మంచి కమెంట్ చేస్తే కనుక మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్. మేము ఇట్లాంటి కంటెంట్ ఇంకా బెటర్ కంటెంట్ ఇంకా ఏమేమి కొత్త కంటెంట్స్ తోటి ఏదైనా చేయగలుగుతాను. నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోస్. ప్లీజ్ షేర్ ఇట్ టు దెమ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.